దేవుని యొక్క అతి ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. కీర్తనలు 115వ కీర్తన 14వ చరణం. మన దేవుడు మనలను వృద్ధి చేసేవారు, మన కుటుంబాలకు అభివృద్ధిని కలుగచేసేవారు. మనలను ఒంటరి వారిగా విడిచిపెట్టక కుటుంబాలకు వంశాభివృద్ధిని కలుగచేసేవారు ఆయనే. ఆదికాండము 28వ అధ్యాయము 3వ వచనములో చూస్తే, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేక జనములగునట్లుగా నీకు సంతానాభివృద్ధి కలుగచేసి నిన్ను విస్తరింపచేసెను అని ఇస్సాకు యాకోబును దీవించినట్లుగా ఈ భాగంలో మనము చూడగలం. ఇస్సాకు దీవించినట్లుగానే యాకోబు అన్ని విషయాలలో వృద్ధి పొందుచు ఆశీర్వదించబడ్డాడు. ఈ మాటలు వింటున్న మీరును మీ పిల్లలను అన్ని విధాలుగా అభివృద్ధి పొంది ఆశీర్వదించబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు మమ్ములను అభివృద్ధి చేసే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు. మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి. ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి. వారు చేస్తున్న ప్రతి పనిలో మీ దీవెనను, మీ ఆశీర్వాదాన్ని కలుగచేయండి. ప్రత్యేకంగా వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి బిడ్డలకు మంచి భవిష్యత్తును ప్రతి వారికి మీరు కలుగచేయండి. వారు అన్ని విధాలుగా అభివృద్ధి పొందినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా సహాయము చేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.